డాక్టర్ గారు గురువుని ఉద్దేశించి ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. మీరు త్రిత్వములో ఉన్నటువంటి మూడో వ్యక్తి అయినటువంటి పవిత్రాత్మ సర్వేశ్వరుని మీరు ఎప్పుడైనా చూశారా? గురువు అన్నారు, నేను చూడలేదయ్యా. సరే, మీరు త్రిత్వములో ఉన్నటువంటి మూడో వ్యక్తి అయినటువంటి పవిత్రాత్మ సర్వేశ్వరుని మీరు ఎప్పుడైనా విన్నారా అన్నాడు. అయ్యా, నేను వినలేదు అన్నాడు. మూడవ ప్రశ్న, మీరు త్రిత్వంలోని మూడో వ్యక్తి అయినటువంటి పవిత్రాత్మ సర్వేశ్వరుని మీరు ఎప్పుడైనా రుచి చూశారా అని అడిగాను. నేను ఎప్పుడూ రుచి చూడలేదు. మరి నాలుగవ ప్రశ్నగా, మీరు త్రిత్వములోనేటువంటి మూడో వ్యక్తి అయినటువంటి పవిత్రాత్మ సర్వేశ్వరుని మీరు ఎప్పుడైనా వాసన చూశారా అని అడిగారు. గురువు అన్నారు, నేను వాసన చూడలేదయ్యా. ఐదవ ప్రశ్నగా, మీరు త్రిత్వంలోని మూడో వ్యక్తి అయినటువంటి పవిత్రాత్మ సర్వేశ్వరుని మీరు ఎప్పుడైనా అనుభవించారా అని అడిగారు. ఓయా, అనుభవించాను అని ఆయన సమాధానం చెప్పాడు. అప్పుడు ఈ డాక్టర్ గారు, మనకున్నటువంటి పంచేంద్రియాలలో ఒకే ఇంద్రియం ఒకటే, మీరు ఆయనను అనుభవించారు అని చెప్తూ ఉన్నారు. మరి 4 ఇంద్రియాలు మీరు వినలేదు, చూడలేదు, రుచి చూడలేదు, మనసారా మీరు ఆయనను అనుభవించారే కానీ వాసన చూడలేదు కదా. మరి ఏ విధంగా సాధ్యం అవుతుంది? ఈ త్రిత్వంలో ఉన్నటువంటి మూడో వ్యక్తి పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఉన్నాడని ఏ విధంగా గ్రహించగలము, ఏ విధంగా అర్థం చేసుకోగలను అని నాకేదో సందేహం ఉన్నదని ఆ డాక్టర్ గారు చెప్పారు. విన్న తర్వాత గురువు గారు కూడా, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయ్యా, నువ్వు కూడా డాక్టర్వే కదా, వచ్చిన వాళ్ళందరికీ ఎవరికైతే నొప్పి ఉంటుందో వారికి అందరికీ మందులు ఇస్తావు కదా, మరి నాకు కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి, నువ్వు చేసేటువంటి వైద్యం గురించి నాకు సమాధానం చెప్తావు అన్నప్పుడు డాక్టర్ గారు అన్నారు, చెప్తానయ్యా అన్నారు. మరి గురువు గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, మరి మీరు ఎప్పుడైనా నొప్పి ఉన్నప్పుడు వచ్చినటువంటి రోగి వచ్చినప్పుడు నీకు చెప్పినప్పుడు ఈ నొప్పిని ఎప్పుడైనా మీరు చూశారా అని అడిగారు. డాక్టర్ గారు అన్నారు, నొప్పిని అలా చూస్తామయ్యా, లేదు అన్నారు. మరి మీరు నొప్పిని ఎప్పుడైనా విన్నారా అని అడిగారు. నేను నొప్పిని ఎప్పుడు వినలేదు. మరి నొప్పిని మీరు రుచి చూశారా అని అడిగారు. డాక్టర్ గారు అన్నారు, రుచి చూడండి. మరి నొప్పిని ఎప్పుడైనా మీరు వాసన చూశారా అని అడిగినప్పుడు వాసన చూడండి. మరి 5వ ప్రశ్నగా, మీరు నొప్పిని ఎప్పుడైనా సరే అనుభవించారా అని అడిగారు. అప్పుడు డాక్టర్ గారు, ఓయా, అందరూ అనుభవిస్తారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ సర్వేశ్వరుని గురించి మనం అనుభవిస్తాం. ఇదిగో ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణంలో అపోస్తులందరూ పవిత్రాత్మ శక్తిని అగ్ని నాలుకలపై వారిపై కుమ్మరించబడినప్పుడు వారందరూ అన్ని భాషల్లో మాట్లాడగలిగారు, అనుభవించారు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు కథోలిక సంఘం శ్రీ సభ ఏర్పాటు చేయబడినటువంటి రోజుగా మనం గ్రహించి మనమందరము దేవుని స్తుతించాలి. అందుకని ఈరోజు మనం విన్నటువంటి 2వ పట్టణంలో పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరణంలోనికి జ్ఞానస్నానం తీసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనలో ఎన్ని విభేదాలు ఉన్నా, మనలో ఎన్ని తారతమ్యాలు ఉన్నా, మనలో ఎన్ని ఆలోచనలు ఉన్నా, ఒకే ఆత్మతో ఒకే శక్తితో మనము శ్రీ సభలో జ్ఞాన స్నానం పొంది ఉన్నాము ప్రియమైనటువంటి సహోదరులారా అని మనం గమనించి, ఈ యొక్క కథోలిక శ్రీ సభలో సభ్యత్వాన్ని పొందినటువంటి మనము ఆనందంతో, సంతోషంతో, విశ్వాసంతో, నమ్మకంతో మనము అడుగులు వేసి జీవించాలి.